Welcome to the math class. Today I'm discussing about problems on Fourier cosine and sine transforms. First one, if fs of p and fc of p are the Fourier sine and cosine transforms of f of x respectively, then prove that first one, Fourier transform, sine transform of f of x into cos ax is equal to half into fs of p plus a plus fs of p minus a. Second point, cosine transform of f of x sine ax is equal to half of fs of p plus a minus fs of p minus a. By using Fourier cosine and sine transforms and also Fourier transform definition, using these three definitions or formulas, we have to solve this problem like this. Solution. Already we know the Fourier sine transform of the function f of x. Right? We have Fourier sine transform of f of x. This is the f of x. That is equal to integral minus infinity to infinity e power ipx f of x into cos ax into sine px dx. This is the Fourier sine transform. Fourier sine transform of the definition. Fs of p is equal to, or fs of f of x is equal to integral 0 to infinity f of x into sine px, Fourier sine transform definition. Now f of x means f of x into cos ax into sine px into dx. Now we have to prove that is equal to integral minus infinity to infinity f of x into cos a sin b and sin a plus b formula. Sin a plus b అంటే 2 sin a cos a లాగా ఉంది. ఇది మనకి ఎలా ఉందంటే ఇది 2 అంటే sin a cos b, sin a cos b ఫార్ములా ఇక్కడ రాస్తాను. Since sin a cos b is equal to sin a plus b plus sin a minus b, a plus b by 2, a minus b by 2. This is the formula. F of x means e power ipx. E power ipx into e power ipx into f of x definition. ఇది దీనికి అప్లై చేస్తున్నాను ఈ ఫార్ములా. Sin p plus a into x plus sin p minus a into x by 2 divided by 2 into dx. That is equal to
1/2 బయటికి తీసుకొచ్చేసేస్తాను. ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ ఐపీఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అలాగే ఉంది. ఇప్పుడు స్ప్లిట్ చేస్తున్నాను. సైన్ పి ప్లస్ ఏకి ఒకటి, సైన్ పి ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ఇంటూ డిఎక్స్ దీనికి ఒకటి, అలాగే ప్లస్ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ ఐపీఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ పి మైనస్ ఏ ఇంటూ ఎక్స్ ఇంటూ డిఎక్స్. జస్ట్ ఇంటిగ్రల్ని స్ప్లిట్ చేసాం, ఎంతకుమించి ఏం చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఈ పవర్ ఐపీఎక్స్. దిస్ ఇస్ ద సైన్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ పి ప్లస్ ఏ. ఎఫ్ఎస్ ఆఫ్ ఇది ఎలా ఉందంటే ఎఫ్ఎస్ ఆఫ్ పి ప్లస్ ఏ డెఫినేషన్ లాగా ఉంది, ప్లస్ అలాగే ఈ ఎఫ్ఎస్ ఆఫ్ పి మైనస్ ఏ డెఫినేషన్. ఇది మన ఈక్వేషన్ ఇక్కడ రాసాం కదా, ఇది ఇలా రాసుకున్నాం కదా మనం, అంటే దీన్ని ఇలా రాసుకున్నాం కదా. మరి ఇదన్నా ఒకటే కదా. సో ఈ ఫార్మాట్లో ఉంది కాబట్టి ఇలా రాసుకున్నాను. ఓకేనా. సో ఇది ఇలా ఉంది ఎఫ్ఎస్ ఆఫ్ పి మైనస్ ఏ. అండ్ సెకండ్ we have చూద్దాం. రెండోది ఏముంది, కొసైన్ ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ ఏఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు డెఫినేషన్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ ఐపీఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ ఏఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ డెఫినేషన్, cos px into dx. Okay, this is the sine transform. Fourier transform definition రాశాను. That is equal to integral minus infinity to infinity e power ipx into f of x. ఇది కూడా అంతేగా, sin a cos b లాగా ఉంది కాబట్టి దీనికి కూడా sin a ప్లస్ b అంటే p ప్లస్ a ఇంటూ x మైనస్ sin p minus a into x whole divided by 2 into dx. ఇక్కడ చూడండి, ఇదేమో sin a cos b లాగా ఉంది, ఇదేంటిది sin a cos b లేదా cos a sin b ఇలాగనే రాసుకోవచ్చు. sin p ప్లస్ a ఇక్కడ ఏం రాస్తాం మనము, sin p ప్లస్ a ఇంటూ ఎక్స్, ఇక్కడ cos ax sin px ఉంది, ఇక్కడ ఏంటిది sin ax cos px ఉంది కాబట్టి sin a cos b అప్పుడు ఇలా వేయాలి, sin a plus b by 2 minus sin a minus b by 2. ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ని బయట తీసుకొచ్చేద్దాం. ఇప్పుడు స్ప్లిట్ చేస్తాను. ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ ఐపీఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ పి ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ డిఎక్స్, అలాగే మైనస్ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ ఐపీఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇక్కడ స్ప్లిట్ చేస్తున్నాం కాబట్టి సైన్ పి మైనస్ ఏ ఇంటూ ఎక్స్ ఇంటూ డిఎక్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఇదంతా ఎలా ఉంది, ఫోరియర్ సైన్స్ ట్రాన్స్ఫార్మ్ ఎఫ్ఎస్ ఆఫ్ పి ప్లస్ ఏ, అలాగే మైనస్ ఈ ఎఫ్ఎస్ ఆఫ్ ఇది పి మైనస్ ఏ లాగా ఉంది. హెన్స్ సాల్వ్డ్. ఈ ప్రాబ్లం చేసేటప్పుడు మీరు ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషను, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ అబ్జర్వ్ చేయాలి. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఐపీఎక్స్ ఇంటూ డిఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఐపీఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇప్పుడు ఫోరియర్ సైన్ అండ్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్ కనుక చూస్తే మనము అప్పుడు దానికి ఎలా ఉంటుంది, ఆల్రెడీ మన దగ్గర ఫార్ములాస్ ఉన్నాయి. ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ ఎఫ్ఎస్ ఆఫ్ పి ఇస్ ఈక్వల్ టు ఆర్ ఎఫ్సి ఆఫ్, అదే కొసైన్కి అయితేనేమో ఏమవుతుంది మనకి ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఒక్కసారి మీరు మీ నోట్బుక్స్ కనుక ఉంటే బ్యాక్ కనుక వెళ్తే ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్, ఇది ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ ఏమవుతుందంటే ఎఫ్ఎస్ ఇది డెఫినేషను, ఈ ఎఫ్ఎస్ ఆఫ్ పి అన్న ఎఫ్ఎస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్న ఒకటే.
ఇంటిగ్రల్ 0 to infinity f of x into sin px into dx. ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఎవరు ఇచ్చారు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ ఏ, ఇదంతా ఎఫ్ ఆఫ్ ఎక్స్. కాబట్టి ఇదంతా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ పిఎక్స్ ఉంది కదా, అందుకని ఇక్కడ సైన్ పిఎక్స్ ఇంటూ డిఎక్స్ రాశాను. ఓకేనా? దిస్ ఇస్ ద డెఫినేషన్. అలాగే దీనికి ఇన్వర్స్ కూడా ఉంటుంది, బట్ నో నీడ్ టు ప్రూవ్ ఇన్వర్స్, ఓన్లీ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మే ప్రూవ్ చేయమన్నాడు. అలాగే కాసు కూడా అంతే. ఎఫ్సి ఆఫ్ పి అంటే డెఫినేషన్ ఏంటిది? ఎఫ్సి ఆఫ్ పి అంటే ఎఫ్సి ఆఫ్ పి ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to infinity ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ పిఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇప్పుడు ఈ మైనస్ ఇన్ఫినిటీ ఎందుకు పెట్టానంటే 2తో మల్టిప్లై చేసాం అనుకోండి, అప్పుడు ఇప్పుడు మైనస్ ఇన్ఫినిటీ పెట్టుకోవచ్చు కదా, మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ. ఓకేనా? కాబట్టి వాడు వాడు ప్రాబ్లంలో కూడా ఏమి ఇచ్చాడంటే ఎఫ్ఎస్ ఆఫ్ ఎఫ్ కాస్ ఏఎక్స్ అనమాట, 4a సైన్ అండ్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని చెప్పి మనకి ఇచ్చాడు. కాబట్టి ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ తీసుకోండి, లేకపోతే 0 to infinity అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? రైట్. And solved. And one more problem. Problem number 2. Fourier sine and cosine transforms. Second problem, sine transform చూద్దాం. Sine transform and cosine transform. Find the Fourier sine and cosine transforms of x. X కు చూద్దాం. Solution. By the definition, ఏమంటే ఫోరియర్ సైన్ చూద్దాం ఫస్ట్. ఎఫ్ఎస్ ఆఫ్ పి ఇజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to infinity fx into sin px into dx. This is the sine transform definition. That is equal to integral 0 to infinity f of x అంటే ఎంత ఇచ్చాడు? x ఇచ్చాడు కాబట్టి x into sin px into dx. అలాగే కొసైన్కి ఎలా ఉంటుంది? అండ్ ఎఫ్సి ఆఫ్ పి అన్న ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్న ఒకటే. ఇంటిగ్రల్ 0 to infinity x into cos px into dx. ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషను, ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ యొక్క డెఫినేషన్, రెండు డెఫినేషన్లు రాసాము. ఇప్పుడు లెట్ ఈ ఎఫ్ ఆఫ్ పి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ రాస్తాం. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ వీ నో దట్ ఇంటిగ్రల్ 0 to infinity e power minus ipx into dx. ఇక్కడ మనము పుట్ ipx is equal to y అందాం. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు y, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x అందాం. అయితే దెన్ ఏమవుతుంది? ఐపి ఇంటూ డిఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు డివై. దీని నుంచి ఎక్స్ ఎంత అవుతుంది? వై బై ఐపి అవుతుంది. సబ్స్టిట్యూట్ ఆల్ ద డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, అలాగే దీని నుంచి డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 by ip into dy. Therefore, this is equation 1 andam. Substitute in equation 1. Therefore, f of p is equal to integral 0 to infinity x and anta y by ip into e power ipx ఏమనుకున్నాం మనము? ipx అంటే మైనస్ y ఇంటూ dx అంటే ఇది 1 by ip అంటే dy by ip. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇంటిగ్రేషన్ చూస్తే 1 by ip ఇంటూ ip స్క్వేర్. ఓకేనా? సో మైనస్ కూడా మైనస్ 1 by p స్క్వేర్ మైనస్ 1 by p స్క్వేర్
ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ -5 ఉంది. అలాగే y పవర్ మైనస్ వై పవర్ మైనస్ వై వై ఇంటూ డివై కదా, వై పవర్ 2 మైనస్ వై పవర్ 2 మైనస్ 1 అందా, 2 మైనస్ 1 ఇంటూ డివై. ఇక్కడ చూడండి ఎందుకు రాసామంటే ఇది ఈ పవర్ -5 ఉంది, ఇలాగే ఉంచండి. ఈ పవర్ -5 ఇక్కడ వై పవర్ 1 అంటే వైఏ వై ఈ పవర్ -5 సో హియర్ సిన్స్ ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 ఇక్కడ ఐపీ ఇంటూ ఐపీ అంటే ఐపీ హోల్ స్క్వేర్ అంటే ఐ స్క్వేర్ అంటే -1 కాబట్టి -1/p² ఈ పవర్ వైని ఎలా రాసుకోవచ్చు అంటే వై పవర్ 2 - 1 లాగా రాసుకోవాలి, అంటే వైఏ. ఓకేనా, ఎందుకు రాశానంటే ఇది ఒక డెఫినేషన్ లాగా ఉంది. ఆ డెఫినేషన్ ఏంటంటే 1/p² గామా ఆఫ్ 2 ఎన్, ఇది అనమాట ఎన్. గామా ఆఫ్ ఎన్ అంటే ఎన్. ఇది సిన్స్ బై ద డెఫినేషన్ ఆఫ్ గామా ఫంక్షన్, గామా ఫంక్షన్ లాగా ఉంది. అదేంటిదంటే గామా ఫంక్షను సిన్స్ గామా ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ -x ఇంటూ x పవర్ n-1 ఇంటూ dx అనమాట. ఓకేనా, సో దిస్ ఇస్ ద గామా ఫంక్షన్. సేమ్ అలాగే ఉంది కదా, ఈ పవర్ -x ఇంటూ x పవర్ n-1 ఇంటూ dy, ఇక్కడ dy అలా ఉంది కాబట్టి గామా ఫంక్షన్ అంటే గామా ఆఫ్ ఇక్కడ n అంటే 2 కదా ఇక్కడ మనకి, కాబట్టి గామా ఆఫ్ 2 లాగా ఉంది. కాబట్టి therefore f of p is equal to -1/p². గామా ఆఫ్ 2 వదిలేసేయచ్చు, ఇంకా -1/p². దీని నుంచి ఎలా రాసుకోవచ్చు అంటే దట్ ఇంప్లైస్ 0 to ఇన్ఫినిటీ x ఇంటూ ఈ పవర్ -ipx దట్ ఈజ్ ఈక్వల్ టు f of p అంటే ఇది -1/p². గామా ఫంక్షన్ కాబట్టి ఇది గామా యొక్క కోఎఫిషియంట్ -1/p² రాసుకోవచ్చు. ఓకేనా, ఈక్వేటింగ్ ద అంటే సైన్ పిఎక్స్ కనుక్కోవాలంటే ఇట్లా ఇప్పుడు సైన్కి కొసైన్కి రెండింటికి రాయాలనుకోండి, ఈక్వేటింగ్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్, we get fs of p is equal to integral 0 to infinity x into sin px into dx is equal to 0. అంటే సైన్కి ఏమో 0 వచ్చింది, మరి కొసైన్కి ఏమవుతుందంటే అంటే రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ అంటే తో ఉందిగా, ఐతో లేదుగా ఇక్కడ మనకి ఆన్సర్ ఏమో ఇది వచ్చింది. ఇక్కడ ఐతో ఉంటే ఇమాజినరీ పార్ట్, ఐ లేకుండా ఉంటే రియల్ పార్ట్. ఇక్కడ ఐ అనేది లేదు కాబట్టి ఇదేంటిది ఇమాజినరీ పార్ట్ కాదు, ఇది రియల్ పార్ట్. కాబట్టి ఇదేమో సైన్ అంటే ఏంటి ఇమాజినరీ పార్ట్. కాబట్టి అండ్ కొసైన్ ఎంత ఎఫ్సి ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు 0 to ఇన్ఫినిటీ x cos px into dx is equal to -1/p². ఎందుకని cos px plus i sin px రియల్ పార్ట్ అంటేనేమో కాసు, రియల్ పార్ట్ అంటేనేమో కాసు, ఐ లేకుండా. ఇమాజినరీ పార్ట్ అంటే విత్ ఐతో ఉంటే ఇమాజినరీ పార్ట్. హెన్స్ సాల్వ్డ్. ఓకే, అండ్ వన్ మోర్ ప్రాబ్లం. Problem number 3. Find the important problem. Find the Fourier
sine and cosine transforms of f of x is equal to e power minus ax by x. ఇది f of x value. And deduce that integral 0 to infinity e power minus ax minus e power bx by x into sin sx into dx. అంటే sin px and p ప్లేస్ లో s పెట్టాడు అంతే, ఏం చేయాల. sx into dx is equal to tan inverse s by a minus tan inverse s by b. ఓకే, మనకి సైన్ అండ్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ పీలో ఉంది కాబట్టి నేను పీలో తీసుకుంటాను. లాస్ట్లో పీ ప్లేస్లో ఎస్ సబ్స్టిట్యూట్ చేస్తాను, అంతేమి వద్దు. ఓకేనా. సొల్యూషన్ సి ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది ఇచ్చాడు, అలాగే దిస్ ఈజ్ ఆల్సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ ఎస్ఎక్స్, దిస్ ఈజ్ ఆల్సో ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకేనా. డెడ్యూస్ చేసేటప్పుడు ఇది, ఇప్పుడు డెడ్యూస్ చేయకుండా ముందు ఈ ఇక్కడ వరకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది వాడుకుంటాను. ఎప్పుడైతే అండ్ హెన్స్ డెడ్యూస్ దట్ అండ్ ప్రూవ్ చేసేటప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ దీన్ని వాడేసుకుంటాను. ఓకే, దీన్ని ప్రూవ్ చేసేటప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది వాడుకుంటాను. ఓకేనా. రైట్. ఫస్ట్ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్, ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ చూద్దాం. Definition: we have fs of f of x anna p anna ఒకటే, that is equal to 0 to infinity fx into sin px into dx, that is equal to 0 to infinity f of x and anta e power minus ax by x into sin px into dx. Differentiating both sides with respect to p, we get, మనకి p ఉన్నాయి కాబట్టి p తో చేద్దాం. we get d by dp of ఏముంది ఇక్కడ, d by dp of ఇదంతా d by dp of fs of f of x, that is equal to integral 0 to infinity, ఇక్కడ p ఎక్కడైతే ఉందో చూడండి, x into e power minus ax into cos px. ఇక్కడ సైన్ ఉంది కదా, ఇంటిగ్రేట్ డిఫరెన్షియేటింగ్ చేద్దాం. సైన్ px కి డిఫరెన్షియేటింగ్ చేస్తే కాస్ అనమాట, cos px into x, cos px by x, that is equal to integral 0 to infinity e power minus x, x cancel into cos px into dx, that is equal to ఎలాగుంది ఇది, e power of minus a e power minus ax into cos bx dx లాగా ఉంది. అంటే a by a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, అంటే ఇక్కడ p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. ఓకేనా, అర్థమైంది అది ఎలా ఉందో. ఈ పవర్ మైనస్ బిఎక్స్ ఫార్ములా, ఈ పవర్ ఆఫ్ మైనస్ ఏఎక్స్ ఇంటూ కాస్ బిఎక్స్, కాస్ బిఎక్స్ అంటే ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా రావాలి మనకి. ఆల్రెడీ మనము ఈ డెఫినేషన్ రాసాం, ఈ ఫార్ములా మనం రాసాము, ఆ ఫార్ములా తగ్గట్టుగా అది రాసుకున్నాను అనమాట. ఓకేనా, మీరు ఒకసారి రిఫర్ చేసుకున్న ఫార్ములా. అండ్ నెక్స్ట్ కంటిన్యూషన్ ఏ బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటిగ్రేటింగ్, ఇప్పుడు వచ్చిన దాన్ని integrating with respect to p. ఫస్ట్ ఏమో డిఫరెన్షియేటింగ్ చేస్తాం, తర్వాత ఇంటిగ్రేషన్ చేస్తే ఈ fs of f of x is equal to 0 to infinity a by p square plus f of x అంటే ఇదే. ఓకేనా, a square into dp, దీన్ని ఇంటిగ్రేటింగ్ చేస్తే tan inverse of p by a plus c. ఓకేనా,
ఇఫ్ P is equal, మనకి ఏం రావాలి ఆన్సర్లో tan ఇన్వర్స్ ఆఫ్ ఎస్ బై ఏ లేదా tan ఇన్వర్స్ ఎస్ బై బి రావాలి. సి అవసరం లేదు మనకి. ఇఫ్ P is equal, ఈ సి జీరో చేసేద్దాం. ఇఫ్ P is equal to జీరో పెడితే దెన్ ఎఫ్ఎస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో. అది జీరో అయిపోతే అండ్ హెన్స్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో అయిపోతుంది. అండ్ హెన్స్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో. సి వాల్యూ జీరో అయిపోతుంది. అంటే దేర్ ఫోర్ ఎఫ్ఎస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ పి బై ఏ. ఒకవేళ ఎస్ పెడితే మాత్రం అప్పుడు ఏమవుతుంది మనకి, ఎస్ పెడితే ఆ ఎస్ రాసుకోవచ్చు. ఓకేనా, లేదా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇలా కూడా రాసుకోవచ్చు. ఓఆర్ ఎఫ్ఎస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత రాసుకోవచ్చు, ఈ పవర్ మైనస్ ఏఎక్స్ బై ఎక్స్ రాసుకోవచ్చు కదా, ఇలా కూడా రాసుకోవచ్చు. tan ఇన్వర్స్ పి బై ఏ. పి బై ఏ. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ ఏ అందాం. క్యాపిటల్ ఏ అని పెట్టండి. 1. We know that Fourier and hence deduce అన్నాం కదా, అది we know that Fourier sine transform of f of x is given by fs of f of x is equal to integral 0 to infinity fx into sine px into dx. లేదా ఇక్కడ తీసండి, లెట్ డెడ్యూస్ చేసేటప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమనుకున్నాను, దీని అనుకోమన్నాను కదా. కాబట్టి లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఏఎక్స్ ఈ మైనస్ ఈ పవర్ మైనస్ బిఎక్స్ ఇంటూ ఎక్స్. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. Substituting equation 2 in equation 1, we get equation 1 లో పెట్టేది 1 ఏది ఇదే కదా. we get integral 0 to infinity f of x అంటే e power minus ax minus e power minus bx by x into sin px into dx. that is equal to, ఇది ఎలా ఉంది, డెఫినేషన్ లాగా ఉంది కదా. కాబట్టి ఎఫ్ఎస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది కదా, ఈ పవర్ మైనస్ ఏఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ బిఎక్స్ బై ఎక్స్. ఎఫ్ఎస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రెండు స్ప్లిట్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఏమవుతుందంటే ఎఫ్ఎస్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ బై ఎక్స్ ఒకటి, అలాగే మైనస్ ఎఫ్ఎస్ ఆఫ్ ఈ పవర్ మైనస్ బిఎక్స్ బై ఎక్స్ ఒకటి. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, దట్ ఇంప్లాయిస్ ఫ్రమ్ ఈక్వేషన్ ఏ ఉంది కదా, క్యాపిటల్ ఏ ఎలా ఉంది, ఎఫ్ఎస్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ బై ఎక్స్ అంటే tan ఇన్వర్స్ ఆఫ్ పి బై ఏ. ఓకేనా, అప్పుడు దీన్ని దట్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ పి బై ఏ రాసుకోవచ్చు. అలాగే మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ పి బై బి, పైన బి ఉంది కాబట్టి బి, సిన్స్ ఫ్రమ్ క్యాపిటల్ ఏ నుంచి అది రాశాను అనమాట. ఓకేనా, అదే దీన్ని ఎస్లో పెట్టామనుకోండి, ఆ పి ఉన్న చోట ఎస్ పెట్టేసుకోండి. దేర్ ఫోర్ ఇంటిగ్రల్ 0 to infinity ఈ పవర్ మైనస్ ఏఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ బిఎక్స్ బై ఎక్స్ ఇంటూ సైన్ పిఎక్స్ కదా, ఇక్కడ సైన్ ఎస్ఎక్స్ ఇంటూ డిఎక్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఎస్ బై ఏ మైనస్ పి ఉన్న చోట ఎస్, tan ఇన్వర్స్ ఆఫ్ ఎస్ బై బి. ఇక్కడ దాకా ఏంటిది, ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్, సైన్ ట్రాన్స్ఫార్మ్. నౌ ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్. కొంచెం పెద్ద సైజు ప్రాబ్లం. by the definition
the definition of Fourier cosine transform f of x is equal to integral 0 to infinity f of x into cos px into dx. f of x అంటే ఎంత రాసుకోవచ్చు? f of x అంటే e పవర్ మైనస్ ax బై x రాసుకోండి. cos px జడ్యూస్ చేసేటప్పుడు మాత్రమే e పవర్ మైనస్ ax మైనస్ e పవర్ మైనస్ bx బై x రాసుకుంటాం. నార్మల్గా ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈ f of x తీసుకుంటాం. ఇక్కడ కూడా అంతే, డిఫరెన్షియేటింగ్ with respect to p we get d by dp fc of f of x is equal to d by dp of integral 0 to infinity e power minus ax by x into cos px into dx. That is equal to 0 to infinity లోపలికి వెళ్తే dou by dou p of e power minus ax by x into cos px into dx. డిఫరెన్షియేటింగ్ చేస్తే ఇంటిగ్రల్ 0 to infinity e power minus ax by x into cos px కి minus sin px into dx. Continuation, that is equal to minus integral 0 to infinity e power minus ax into sin px into dx. ఇక్కడ ఒక x ఉంటుంది, x into dx. అప్పుడు ఈ x క్యాన్సిల్. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఇది ఎలా ఉంది, ఈ పవర్ ఆఫ్ మైనస్ ఏబి మైనస్ ఏఎక్స్ ఇంటూ కాస్ సైన్ బిఎక్స్ లాగా ఉంది ఫార్ములా. కాబట్టి మైనస్ అలాగే ఉంచేసేయండి. పిబి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఎలా ఉందంటే సిన్స్ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ ఇంటూ సైన్ బిఎక్స్ ఇంటూ డిఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు బి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఈ ఫార్ములా ప్రకారం అది రాశాను. ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు పి, ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు పి we get ఫస్ట్ డిఫరెన్షియేటింగ్ చేశాను, తర్వాత ఇంటిగ్రేటింగ్. fc of f of x is equal to minus p by a square plus b square into dp. దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మైనస్ ఒక 2తో మల్టిప్లై చేసి ఒక 2తో డివిజన్ చేస్తాను. పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ డిపి దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/2 ఇంటూ లాగ్ మాడ్ f dash of x by f of x into dx లాగా ఉంది ఇది. ఓకేనా? therefore fc of f of x is equal to fc of ఇప్పుడు హెన్స్ డెడ్యూస్ చేసేటప్పుడు f of x నేమో ఇలా వాడుకుంటా, ఈ పవర్ మైనస్ ఏఎక్స్. ఇక్కడ వరకేమో నార్మల్ ఎఫ్సి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ అండ్ హెన్స్ డెడ్యూస్ దట్ అన్నాడు కాబట్టి ఇది ఈ సైడ్ చేద్దాం. Now fc of f of x is equal to fc of e power minus ax minus e power minus bx by x. That is equal to fc of e power minus ax by x minus e power minus bx by x. That is equal to fc of split cheste e power minus a by minus ax by x minus fc of e power minus bx by x. That is equal to minus 1/2 into log p square plus a square plus 1/2 ఇది ఆల్రెడీ ఉంది. fc of e power minus ఈ ఆల్రెడీ సొల్యూషన్ ఉంది, దీనికి ఆన్సర్ ఇది అనమాట. ఈ ప్రాబ్లం మనం చేసాం. ఓకేనా? దానికి ఆన్సర్ ఇది 1/2 ఇంటూ
log p square plus a square by a known problem, by a known problem. That is equal to log a by b లాగా ఉంది కదా, 1/2 కామన్ తీసేస్తే log p square plus b square, ఇది b, p square log a by b లాగా ఉంది, p square plus a square, hence solved. So this is the procedure we have to solve any problem by using Fourier sine transform and Fourier cosine transform formulas. Thank you.